ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. జనవరి 12. నీవెప్పుడైనా దేవునితో ఒంటరిగా గడిపావా? ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. మార్కు 4:34. ప్రభువుతో మన ఏకాంత సమయము. యేసు ప్రభు అన్ని సందర్భాల్లోనూ మనల్ని ప్రక్కకు పిలిచి అన్నీ మనకు వివరించడు. మనము అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఆయన మనకు వివరిస్తాడు. ఇతరుల జీవితాలు మనకు దృష్టాంతాలుగా ఉన్నప్పటికీ మనం మన ఆత్మలను పరీక్షించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇది నిదానంగా సాగే ప్రక్రియ. ఎంత నిదానమైనదంటే ఒకరు దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా మారడానికి జీవితకాలం పట్టవచ్చు. మన అంతరంగంలోని లోతుపాతుల్ని వెల్లడి చేయడానికి మనము దేవుణ్ణి అనుమతించినప్పుడు మాత్రమే మనం ఆయనకు ఉపయోగపడతాం. మన గురించి మనకే తెలియని అజ్ఞానం మనలో ఉందంటే ఆశ్చర్యంగా ఉందా? మనలో ఉన్న అసూయ, అలసత్వము, అహంభావము మనకు కనబడవు. కనబడినప్పటికీ మనలో ఉన్నాయని మనం ఒప్పుకోము. అయితే మన లోతుల్లో దాగి ఉన్న వాటినన్నిటినీ యేసు మనకు బాహాటపరుస్తాడు. తర్వాతనే ఆయన తన కృప ద్వారా మనలో కార్యం జరిగిస్తాడు. హృదయం లోలోపలికి తొంగిచూచే ధైర్యం మనలో ఎందరికుంది? మన గురించి మనం అర్థం చేసుకోగలమనే అభిప్రాయం మనలో ఉండకూడదు. ఇది మనలోని అహంభావాన్ని సూచిస్తుంది. మన గురించి అంతా తెలిసినది దేవునికి మాత్రమే. మన ఆధ్యాత్మిక జీవితానికి అహం ఒక గొప్ప అవరోధం. దేవుని దృష్టిలో మనం ఎటువంటి వారమో గుర్తించగలిగినప్పుడు నేను యోగ్యుడిని కాని ఎకరు పెట్టలేము. ఎందుకంటే మన అయోగ్యతలు వివరించలేనంత అధికమైనవి. మనలో అయోగ్యతలు ఉన్నాయని దేవునికి కూడా తెలుసు కదా. అయినప్పటికీ ఆయన మనకు బోధించే సమయం కొరకు చూస్తాడు. మనలో గర్వము మరియు ఆత్మవంచన ఉన్నంతకాలము దేవుడు మనకి ఏదీ వివరించడు. అయితే ఒకానొక సమయం వస్తుంది, మన అహం దెబ్బతిన్నప్పుడు మన హృదయం భంగపడుతుంది, లేదా నిరాశ నిస్పృహలు మనల్ని చుట్టుముడతాయి. మనం ఒంటరి వారం అవుతాం. ఈ ఒంటరితనమే మనల్ని దేవుని చెంతకు నడిపిస్తుంది. అప్పుడైనా మనకంతవరకు తెలియని విషయాలు ఎన్నో బోధిస్తాడు. దేవునితో గడిపే ఈ ఏకాంత సమయంలో ఆయన మనకన్నీ విశదపరుస్తాడు.